హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఒక మంచి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి. అదే డ్రాప్ షిప్పింగ్. ఎక్కడ చూసినా మీరు సోషల్ మీడియాలో గానీ, మీరు వెబ్ సెర్చింగ్‌లో గానీ ఎక్కడ చూసినా సరే ఈ బిజినెస్ గురించి బాగా ఇప్పుడు వినపడుతుంది. ఇందులో మీకు ఆహ్, ఇన్‌కమ్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి చాలామంది డిస్కస్ చేస్తున్నారు. అసలు ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి? అసలు ఇందులో లాభాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటే మీకు క్లియర్‌గా అర్థం కావడం కోసం నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏ అనే పర్సను ఒకతను ఉంటాడు. అలాగే సి అనే పర్సను ఒకతను ఉంటాడు. ఏ అనే పర్సన్ ఎవరంటే మొత్తం సుమారుగా అంటే ఏ అయితే మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్నీ బల్క్‌గా అతని దగ్గర ఉంటాయి. సి అనే పర్సన్ ఎవరంటే కస్టమర్. ఈ కస్టమర్‌కి ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఏ అనే పర్సన్ దగ్గర ఉంటాయి. కానీ ఏ అనే పర్సన్ బల్క్‌గా అమ్మే ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇతని దగ్గరికి చేరాలి. చేరాలంటే మధ్యలో బి అనే పర్సన్ ఒకతను ఉంటాడు. బి అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఒక చిన్న ఆన్‌లైన్ స్టోర్‌ని స్టార్ట్ చేసుకొని, లేదంటే మాన్యువల్ స్టోర్‌నైనా స్టార్ట్ చేసుకొని, దానిని ప్రమోషన్ చేసుకొని ఈ ఏదైతే తను ఆన్‌లైన్ గాని, మాన్యువల్ గాని ఒక కంపెనీలాగా పెట్టుకొని ప్రమోషన్ చేసుకొని ఇతను ఏం చేస్తాడు బి అనే పర్సను, ఏ అనే పర్సన్ దగ్గరగా బల్క్‌గా కొన్ని తీసుకొచ్చుకుంటాడు. అది తీసుకురాకపోయినా పర్లేదు. అది సి అనే పర్సన్ అవసరం ఏదైతే ఉందో ప్రోడక్టు ఏ అనే బి అనే పర్సన్‌ని కాంటాక్ట్ అవుతారు. అంటే ఆర్డర్ పెడతారు. అప్పుడు తను తీసుకోకపోయినా గూడా ఈ బి అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఏ అనే పర్సన్‌తో ఆల్రెడీ ముందే మాట్లాడుకొని ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి ఈ ప్రోడక్ట్‌ని తీసుకెళ్ళి ఏ అనే పర్సన్‌కి చేరవేస్తారు. ఎవరైతే మధ్యలో బి అనే పర్సన్ ఎవరైతే ఏదైతే వర్క్ ఉందో ఆయన చేసే పనిని డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటారు. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా. సో, బిజినెస్ అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం మనం బేసిక్‌గా ఒక బల్క్‌లా కొనుక్కొని మన దగ్గర పెట్టుకొని చేసేది చాలామంది ఉంటారు. కానీ మనం కొనాల్సిన అవసరం లేకుండా మనం జస్ట్ ఒక ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేసి బల్క్‌గా ఉన్న వస్తువుల్ని ఎవరికైతే అవసరమైతుందో వీళ్ళిద్దరికీ చేరవేసి మధ్యలో మనకు కొంత ఇన్‌కమ్‌ని మనం జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ అంటారు. ఇప్పుడు ఎక్కువగా ఇది నడుస్తుంది. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే సింపుల్‌గా ఒక ప్లాట్‌ఫామ్‌ని ఒక కంపెనీని మీరు స్టార్ట్ చేసుకోవాలి. ఇది ఆన్‌లైన్‌లోనే ఎక్కువ స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆన్‌లైన్‌లో స్టార్ట్ చేసినా కొంత ఖర్చవుతుంది. తక్కువగా మీకంటే ఒక రూ. 10,000 ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. మరి బల్క్‌గా ప్రొడక్ట్స్ ఏమైనా కొనాలంటే అవసరం లేదండి. ఎందుకంటే మీకు ఏ అనే పర్సన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత మీరు ప్రొడక్ట్స్ సి అనే పర్సన్ మీకు ప్రొడక్ట్‌కి అమౌంట్ ఇస్తాడు. ఆ అమౌంట్‌తో మీరు బల్క్‌గా ఉన్నటువంటి ఆల్రెడీ మీరు మాట్లాడుకుంటారు కాబట్టి ఈ ఈ సి అనే పర్సన్ దగ్గర నుంచి మీరు ఒక రూ. 20,000 సంబంధించిన ప్రొడక్ట్ అతని దగ్గర తీసుకుంటే మీకు రూ. 15,000కే మీరు ఏ అనే పర్సన్ దగ్గర మాట్లాడుకుంటారు. మిగిలిన ఆ రూ. 5,000 మీరు మార్జిన్ పెట్టుకొని, అదే పర్సన్‌కి ఏదైతే ప్రోడక్ట్ అవసరం ఉన్న పర్సన్‌కి మధ్య మీడియేటింగ్‌లో కొన్ని ఉంటాయి. షాపిఫై అని ఇట్లా మీకు కొన్ని ఆహ్, షిప్ రాకెట్ అని కొన్ని మీడియేటింగ్ మనకు కొరియర్స్ అంటే పార్సెల్స్ పంపించేటివి ఉంటాయి. మీరు ఆ ప్రోడక్ట్‌ని ఇక్కడ తీసుకొనొచ్చి ఈ కొరియర్ ద్వారా ఎవరైతే సి పర్సన్‌కి మీరు పంపించొచ్చు. అంటే మధ్యలో ఉన్న కొంత ప్రాఫిట్‌ని మీరు తీసుకోవచ్చు. సో, ఏదైతే కొంత పెట్టుబడి ఏదైతే మీరు చేయవలసిందేంటంటే మీడియేటింగ్‌లో ఉన్నటువంటి దానికి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని మీ యొక్క కంపెనీ గ్రాస్ప్ చేసుకోగలగాలి. ఇలా చేయగలిగి ఈ బిజినెస్‌లో మనం లక్షల రూపాయలు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మీకు మీ కంపెనీకి ఎక్కువగా కస్టమర్ బేస్ గూడక పెరిగేలా మీరు చూసుకోవాలి. అందుకోసం మీరు పబ్లిసిటీ చేసుకోవాలి. అలాగే సోషల్ మీడియాని ఎక్కువ వాడుకోవాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ సంబంధించినటువంటి సర్వీసెస్ మీరు కస్టమర్లకు ఇవ్వగలగాలి. అలాంటి మీరు గిన కరెక్ట్‌గా ఫాలో అవుతే ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్‌లో మీరు లక్షలు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. ఎవరైనా సరే డ్రాప్ షిప్పింగ్ ఈ ఐడియా మీకు అంటే ఈ బిజినెస్ మీరు చేయాలనుకుంటే జస్ట్ నేను ఎప్పటికైనా మీకు ఒక బిజినెస్ ఐడియా ఉంది అని మాత్రమే చెప్పగలను. మిగతాయన్నీ నేను స్టార్టింగ్ నుంచి ఇట్లా మీరెళ్ళండి, ఇట్లా వినండి క్లియర్‌గా నేనైతే చెప్పను. ఎందుకంటే ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందనుకోండి, దీని మీద మీరు రీసెర్చ్ చేయండి. ఎందుకంటే నేను చెప్తే వినేదాని కంటే కూడా మీరు రీసెర్చ్ చేస్తే ఏమవుతుందంటే మీకు సొంతంగా దాని మీద అవగాహన వస్తుంది. రేపు స్టార్ట్ చేసేటప్పుడు ఆ బిజినెస్‌ని డీల్ చేసేటప్పుడు కూడా మీకు అది సొంతంగా సెర్చ్ చేసిన నాలెడ్జ్ మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో, కాబట్టి ఇది ఓవరాల్‌గా డ్రాప్ షిప్పింగ్‌కి సంబంధించినటువంటి బిజినెస్ ఐడియా.
ఇంకా మీకు మరిన్ని బిజినెస్ ఐడియాలు ఏమన్నా కావాలన్నా, మీకు ఏమైనా ఇంత బడ్జెట్లో సరే ఏమైనా బిజినెస్ ఉంటే తెలుసుకోవాలన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలపగలరు. నేను మీరు అడిగిన దానికి నేను వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మరో మంచి బిజినెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి ఎవరైనా సరే పార్ట్ టైంగా మీరు ఏదైనా డబ్బు సంపాదించుకోవాలనుకుంటే, మనము రీసెంట్లీ రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ప్లేస్టోర్లో మనకు ఆండ్రాయిడ్ యాప్ కూడా సిద్ధంగా ఉంది. ఎవరైనా వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ యాప్తో మీరు 8 రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. ఇది జెన్యూన్ యాప్ అండి. ఇది మేమే సొంతంగా కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకసారి వెళ్ళి మీరైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.